బాపట్ల కలెక్టరేట్లో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో గ్రామ సభలను ప్రణాళికబద్ధంగా సమర్థవంతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రణాళికబద్ధంగా నిర్వహించకపోవడం వల్లనే త్రుటిలో వెనుకబడిపోతున్నామన్నారు. వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించుకొంటే సుస్థిరాభివృద్ధి సాధించగలమని ఆయన సూచించారు. జిల్లాలో చెత్త నిల్వ కేంద్రాలను అక్టోబర్ 2వ తేదీ నాటికి వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పంచాయతీలకు అదనపు ఆదాయం రావడంతో పాటు గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఫ్రీ వన్ యాప్ ద్వారా జిల్లాలోని జనావాసాల మధ్య ఉన్న మురుగు కాలువలు, తాగునీటి ట్యాంకులు శుభ్రపరిచి, చెత్త కుప్పలు పూర్తిస్థాయిలో తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఓడీఎఫ్ సర్వే 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని పంచాయతీల్లో దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఆయా గ్రామాలకు ఏ పనులు అవసరమో క్షేత్రస్థాయిలో మాట్లాడుకుని తీర్మానించుకోవాలన్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభలను అర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలను గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.